జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీకి జనసేన మద్దతు తెలిపింది. బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డికి మద్దతుగా జన సైనికులు ప్రచారం చేయనున్నారు. తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు, కిషన్ రెడ్డితో జనసేన నేతలు సమావేశమైన ఉప ఎన్నికల్లో కమలం పార్టీ అభ్యర్థికి మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీకి జనసేన మద్దతు తెలిపింది. బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డికి మద్దతుగా జన సైనికులు ప్రచారం చేయనున్నారు. తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు, కిషన్ రెడ్డితో జనసేన నేతలు సమావేశమై ఉప ఎన్నికల్లో కమలం పార్టీ అభ్యర్థికి మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్, మా ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళి అందిస్తారు. రాజమౌళి, బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డికి జనసేన మద్దతు తెలుపుతున్నట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? మొత్తం మీద ఏదైతే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు మాత్రం తెలంగాణలో బీజేపీ పార్టీ అభ్యర్థికి తన మద్దతు ఉండబోతుందన్నట్టు కూడా తెలుస్తుంది. ఏదైతే ఈ రోజు ఉదయం బీజేపీ అధ్యక్షుడు నేతృత్వంలోన వెళ్ళి అక్కడ ఏదైతే జనసేన తెలంగాణ అధ్యక్షుడు శంకర్ గౌడ్ కూడా అక్కడ వెళ్ళి మాట్లాడడం జరిగింది. ఇక కిషన్ రెడ్డి సమక్షంలో కావచ్చు, లేదంటే బీజేపీ అధ్యక్షుడు సమక్షంలో కావచ్చు, వీరిద్దరు కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వాన్ని, అంటే గతంలో ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడాలి, ఖచ్చితంగా అక్కడ ప్రభుత్వం రావాలనే నేపథ్యంతో పవన్ కళ్యాణ్ శ్రమించి గెలిపించడం జరిగింది. తన బాధ్యతగా అక్కడ నిలబెట్టడం జరిగింది గవర్నమెంట్. కానీ ఇక్కడ చూస్తే కనుక ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో తన అభ్యర్థిని గెలిపించాలని కూడా బీజేపీ శ్రేణులు కోరినప్పటికీ మాత్రం అక్కడ అధిష్టానానికి మాత్రం తెలిసిన నేపథ్యంలోనే ఒక్కసారిగా ఆ పవన్ కళ్యాణ్ మాటల్లో ఖచ్చితంగా వీరు విన్న నేపథ్యంలోనే ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ వీరికి ఇంటి ఇవ్వడం జరిగింది. మీరు మద్దతు తెలపాలి, ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీ పార్టీ అభ్యర్థిని గెలిపించాలనే కోరిక మేరకు మాత్రం వీరు కూడా ఒక్కసారిగా ముందుకు వచ్చారు. ఇక పెద్ద సైన్యంలో మొత్తం మీద బీజేపీ పార్టీ దీపక్ రెడ్డికి మాత్రం సపోర్ట్ గా రేపటి నుండి, అంటే రేపు ఉదయం నుండి కూడా ప్రచారంలో కొనసాగుతున్నారు. ఇక ఏదైతే ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన కావచ్చు, లేదంటే అక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో కూడా పవన్ కళ్యాణ్ ఏ రీతిలో అయితే ప్రచారం చేశారో అదే రీతిలో ఇప్పుడు తెలంగాణ లోపల ఏదైతే ఇక్కడ జూబ్లీహిల్స్ ఎలక్షన్ లోపల ఇప్పుడు బీజేపీ వర్సెస్ జనసేన ఈ రెండు కూడా పొత్తుబాలో భాగంగా మద్దతులో భాగంగా వెళ్తున్న సందర్భం ఉంది. ఏదైతే మనం చూసినాం, ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో గెలుపుకు పునాది వేసిన నేపథ్యం ఉంది, అదే విధంగా కూడా ఇక్కడ తెలంగాణలో ఎందుకంటే పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, వీరందరూ కూడా ఒక్కసారిగా ముందుకు వస్తారని భావిస్తున్నారు. దీనికి మొత్తం మీద ఏదైతే బీజేపీ పార్టీకి కొంత మెరుగుపరుస్తుంది ముందుకు వెళ్ళడానికి అనేది మాత్రం ఆంజనేయులు కృషి చేస్తామనేది కూడా మాట ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఈ రోజు వారి భేటీకి సంబంధించి మాత్రం చూస్తే ఒకసారిగా జన సైనికులు ముందుకు వచ్చిన నేపథ్యం ఉంది అనేది మాత్రం అర్థమవుతుంది. ఇక ఇప్పటి వరకు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఈ రెండు పార్టీలే మొదలుకున్న నేపథ్యం ఉంది. కానీ బీజేపీ ఆచితూచి 3వ స్థానంలో ఉంటుంది. అంటే ఒక 2021-22లో ఎలాగైతే బీజేపీ తెలంగాణలో ముందు వరుసలో నిలిచిందో, సెకండ్ వర్షన్లో నిలిచిందో, సెకండ్ వర్షన్లో, అలాగే ఇప్పుడు కూడా సెకండ్ వర్షన్లో ముందు వర్షన్లో వస్తుంది అనేది మాత్రం కొంత ఆసక్తికరమైన సన్నివేశాలు కూడా జరుగుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. విజయ్, ఏదేమైనప్పటికీ మాత్రం బీజేపీకి మద్దతుగా జన సైనికులు నిలవడానికి, జనసేన పార్టీ నిలవడానికి మాత్రం ఇది ఒక అంటే గెలుపుకు పునాది వేస్తున్నారు అనేది మాత్రం అర్థమవుతుంది. ఏదేమైనప్పటికీ ఇక్కడ బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్, కాంగ్రెస్ ఈ 3 ప్రధాన పార్టీలు ఉన్నప్పటికీ మాత్రం గెలుపు ఓటములు ఎవరికి సొంతం కావు. ఎవరైనా కానీ ప్రజలు వారిని ఎవరికి కావాలనేది ఉన్నా కానీ ముగ్గురు ప్రధాన పార్టీలలో ముగ్గురు ఉన్నప్పటికీ మాత్రం ఆ ముగ్గురు వ్యక్తులు కూడా ఇదివరకు ఉన్న వ్యక్తులే. ఎందుకంటే బీజేపీ కావచ్చు,
లేదంటే కాంగ్రెస్ కావచ్చు. ఈ వ్యక్తులు కూడా ఇంతకు ముందు పోటీ చేయడం వల్లే ఎందుకంటే స్వర్గస్థులైనటువంటి వ్యక్తి ఆ భార్యను ఇప్పుడు సున్నితంగా నిల్చున్నప్పటికీ కొంత ఒరవిడిగా మాత్రం ఉందని తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ 3 పార్టీలు ప్రధాన పార్టీలు ఉన్నప్పటికీ మాత్రం ఇప్పుడు బీజేపీకి సపోర్ట్ గా జనసేన రావడం మాత్రం ఒక రకంగా చూస్తే మాత్రం ఇప్పుడు గెలుపు ఎవరిది అనేది మాత్రం కొద్దిగా డైనమల పడ్డట్టుగా మనకు తెలుస్తుంది విజయ్. రాజమౌళి, జనసేన మద్దతు బీజేపీకి ఇవ్వడం ద్వారా కొంతవరకు బీజేపీకి ప్లస్ పాయింట్ అవ్వచ్చు. అలాగే ఏపీలో బీజేపీ అలాగే జనసేన టీడీపీ కూడా ఒక కుటుంబంగా ఏర్పడి ఉన్నాయి. టీడీపీ కూడా ఏమైనా మద్దతు ఇచ్చే అవకాశం కనిపిస్తుందా ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో? ఇప్పటి వరకైతే ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వానికి అంటే 2 చేతులుగా జోడించిన నేపథ్యం ఉంది. 2 చేతులు జోడించి చప్పట్లు కొట్టిన ప్రకారమే అక్కడ కూటమి ప్రభుత్వం నిలబడ్డది. ఈ నేపథ్యంలోనే అక్కడ 3 పార్టీలు కూడా ఏకతాటిపైకి వచ్చిన నేపథ్యం ఉంది. కానీ తెలంగాణలో అలాంటి పార్టీలు 3 పార్టీలు కూడా ఏకతాటిపై రాకపోయినప్పటికీ మాత్రం ఇప్పుడు జనసేన ముందుకు వచ్చి మద్దతు తెలుస్తున్న నేపథ్యంలోనే ఇక్కడ తెలంగాణ సంబంధించినటువంటి టీడీపీ వ్యక్తులు కూడా రేపు మాట్లాడతారు అనేది కొంత సందిగ్ధంగా ఉంది. రేపు మాట్లాడతారు అనేది కూడా కొంత తెలుస్తున్న నేపథ్యం ఉంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో మీరు చెప్పినట్టు కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ లో ఈ 3 పార్టీలు ఒకటి దాటిపైకి వచ్చి అక్కడ గెలుపు ధీమగా పనిచేసిన నేపథ్యం ఉంది. కానీ ఇక్కడ బీజేపీ వర్సెస్ టీడీపీ అండ్ జనసేన ఈ 3 పార్టీలు కూడా కలిసి వస్తే మాత్రం ఒక రకమైన జోస్ మాత్రం అగపడుతుంది. ప్రజలు మాత్రం తికమక అయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఓటర్ నాడి ఎలా ఎప్పుడు మారుతుందో మాత్రం అర్థం కాని పరిస్థితులు కూడా నెలకొంటాయని మనం భావించవచ్చు విజయ్. రాజమౌళి, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గతంలో టీడీపీలో చేసిన వ్యక్తిగా గుర్తింపు ఉంది. ఇప్పటికి కూడా టీడీపీ శ్రేణులు కూడా రేవంత్ రెడ్డిని చాలా అభిమానిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఎలక్షన్ పరోక్షంగా కూడా రేవంత్ రెడ్డికే సపోర్టు టీడీపీ అనే ప్రచారం కూడా ఉంది. గత సాధారణ ఎన్నికల్లో కూడా మనం చూసాము, చాలా చోట్ల టీడీపీ జెండాలతోనే వచ్చి రేవంత్ రెడ్డికి మద్దతు తెలిపిన పరిస్థితి. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి ఏమైనా ఉందంటారా? ఇంటర్నల్గా ఏమైనా టీడీపీ మద్దతు ఇచ్చే అవకాశం కనిపిస్తుందంటారా? ఇప్పుడు విజయ్ ఒక్కటి మనం చూడొచ్చు, అంటే గెలుపు ఓటర్ల మీద తరసాదిగా ఏది ఏమైనప్పటికీ మాత్రం మద్దతు తెలపడానికి, ఎందుకంటే పార్టీలు వేరు అభిమానం వేరు. అభిమానానికి పార్టీలకు ముడిపెట్టడం మాత్రం ఓటర్లు లేరు. మనం గతంలో చూసాం చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఒక గ్రాఫ్ ఉన్న నేపథ్యం ఉంది. అతను తెలుగు రాష్ట్రాలలోనే వివిధ రాష్ట్రాలలో కూడా పేరు పోయిన వ్యక్తి, అంటే ఒక మంచి వ్యక్తిగా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పేదలను ఆదుకునే వ్యక్తి కదా. ఏదైతే బ్లడ్ కావచ్చు, బ్లడ్ డొనేషన్ కావచ్చు, కళ్ళదానం కావచ్చు, కిడ్నీలు ఇలాంటివి ఉన్న నేపథ్యం ఉంది. కానీ అభిమానం వేరు, పార్టీలు వేరు, అంటే రాజకీయం వేరు. ఇలాంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా చూసాం. గత 10 సంవత్సరాలుగా అతను కొట్లాడుతూ పోరాడుతూ నిలదొక్కున్న వ్యక్తి. అంటే మన రాజకీయ ఉనికి కోసం చాలా వరకు ఉంటారు, కానీ కొంతమంది మాత్రం ఇప్పుడు చూస్తే కనుక ఏదైతే రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి వెళ్ళి కాంగ్రెస్ లోకి వచ్చినా కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కోసం చేయాలి తప్ప టీడీపీ పార్టీని ఆ నేపథ్యం ఉంది. ఒకవేళ ఉన్నా కానీ ఈ నేపథ్యంలో మాత్రం ఖచ్చితంగా ఆ పార్టీలకు అతీతంగా కూడా పోరాడాల్సి ఉంటుంది. అంటే గతంలో జరిగిన సన్నివేశాలను ఇప్పుడు గుర్తు చేసుకోవడం కంటే ఇప్పుడు మాత్రం ఒకవేళ టీడీపీ బీజేపీకి మద్దతు తెలిస్తే మాత్రం ఖచ్చితంగా ఈ 3 బీజేపీ వర్సెస్ టీడీపీ అండ్ జనసేన ఈ 3 ఒక తాటిపైకి వస్తే ప్రజలు మాత్రం కొద్దిగా డైనమోలో పడతారని మనం భావించవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజమౌళి.